నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో నార్త్ ఈస్ట్ కార్నర్ మంచిదేనా? చాలామంది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ మంచిదనే ఉద్దేశంతోటి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ గానీ తీసుకుంటూ ఉంటారండి. కానీ 100% మంచిదే. కానీ నాకు కొంతమంది కాల్ చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ మంచిదే అని చెప్పి తీసుకున్నాం స్వామి. కానీ మాకు మంచేం జరగట్లేదు అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో, మరి నార్త్ ఈస్ట్ కార్నర్‌లో దేనివల్ల మంచి జరగదు? దాంట్లో ఉన్న సమస్య ఏంటి? అంటే చూడండి, ఎంత మంచి వ్యక్తికైనా చిన్న చిన్న లోపాలుంటాయండి. 100 మార్క్స్ దేనికి ఉండవు కదా! సో, అతనికి 80% మార్క్స్ ఉంటే మంచి వ్యక్తి అన్నట్టే కదండీ! స్ టాప్ అని చెప్పొచ్చు. ఇదే విధంగా నార్త్ ఈస్ట్ కార్నర్‌లో 80% మాత్రం మంచి ఉంటుందండి. ఒక 20% మంచి ఉండకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ 20% 100% కూడా కావచ్చు. ఒక వ్యక్తి మంచివాడు, 80% మంచి లక్షణాలు, 20% మైనస్ అనుకో, ఆ మైనస్‌లోకి కూరుకెళ్ళిపోతే ఈ మంచి కూడా పక్కకెళ్ళిపోతుంటుంది కదా స్వామి! సో, అది ఎలా జరుగుతుంది? ఈ నా అనుభవంతోటి కొన్ని వందల ఇల్లులు చూశాను కాబట్టి, ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ మీద నేను వీడియో చేస్తున్నానండి. ఎలా సందర్భంలో జరుగుతుంది? జరిగితే ఎలాంటి సమస్యలొస్తాయి? ఆ సమస్య ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించండి. ఆ సమస్య లేనప్పుడు ఆలోచించొద్దండి. ఏదైనా సమస్య ఉంటే సవరణ చేసుకోవాలి. సమస్య లేనప్పుడు ఆలోచించుడెందుకు? ఈ వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదు. హెల్త్ ప్రాబ్లమ్ వస్తేనే డాక్టర్ దగ్గరికెళ్తాం కదండీ! సో, డాక్టర్ అనారోగ్య సమస్యలు ఎలా వస్తాయని వీడియో చేస్తాడు. అది ఎవరికి సంబంధించింది? హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి సంబంధించింది. అందరికి సంబంధించింది కాదు కదా సుమ. ఇది కూడా అంతే. ఎందుకంటే ఇది మీకు ఏ గ్రంథాల్లోనూ, ఏ బుక్‌లోనూ దొరకదు. కొంతమంది అడుగుతారు, "సార్ ఏ గ్రంథాల్లో ఉంది?" అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి బుక్కులు గావాలి, గ్రంథాలు గావాలి. ఈవెన్ మా వాస్తు వాళ్ళు గూడా అంతే. బుక్‌లలో ఉందా? గ్రంథాలలో ఉందా? పురాణ కాలంలో రచించినవి, అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి రచించిన గ్రంథాలలో ఇలాంటి అప్‌డేట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ ఇది వాస్తుకు యాడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇన్ని బిల్డింగ్స్ లేవు, ఇన్ని రోడ్లు లేవు, ఇన్ని కన్‌స్ట్రక్షన్స్ లేవు కదా! ఒకవేళ ఉండి ఉంటే సబ్జెక్ట్ అంతా ముందే వచ్చేది. సో, కాలక్రమేణా మన సబ్జెక్ట్‌ని యాడ్ చేసుకుంటూ పోవడమే ఉద్దేశ్యం. ఇదంతా వివరణ ఎందుకిస్తున్నాను అంటే, ఇది దేంట్లో ఉంది సార్ అని అడుగుతూ ఉంటారు. లేనిది చెప్తూ ఉన్నారని అడుగుతూ ఉంటారు. లేనిది చెప్పడం కాదు స్వామి. సమస్య ఎలా వస్తుందో అనేది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇది ఒక 15, 20 సంవత్సరాల వాస్తులో ఉన్న వాస్తు పండితులు చెప్పే అనుభవ సారము, పాఠము మాత్రమే. ఇప్పుడిప్పుడు కోచింగ్ తీసుకొని బుక్‌లలో చదివిన వారికి ఈ సబ్జెక్ట్ అవగాహన ఉండదు కూడా. ఎందుకంటే అంత అనుభవం లేదు కదా! సో, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను స్వామి. ఎలాంటి సమస్య వస్తదో చెప్తూ ఉన్నాను చూడండి. ఆ లక్షణాలు మీకుంటే ఆలోచించండి. దాన్ని ఎలా సవరణ చేసుకోవాలో కూడా నేను చెప్తాను స్వామి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి. నార్త్ ఈస్ట్ కార్నర్ స్వామి. ఇది ఈస్ట్, ఇది నార్త్. రోడ్లు ఈ విధంగా ఉన్నాయి. తూర్పు దిక్కు 30 ఫీట్లు మాత్రమే ఉందండి. తూర్పు 30 ఉంది. ఉత్తరం 60 ఉన్నది. 30x60 ఫ్లాట్ సైజ్ అనమాట. ఇది 30x60. ఇప్పుడు రోడ్ ఈ విధంగా ఉంది. ఇది దీంట్లో ప్లస్ ఏంటి? మైనస్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఇటు నుంచి వచ్చారనుకోండి. ఇలా వస్తూ ఉంటే ఇది మాక్సిమం దీని చూపు ఇక్కడి వరకే వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే 30, 60 ఉంది గదండీ! ఈ ఫీట్ 20, 30 ఉందనుకుందాం రోడ్ వెడల్పు. ఇక్కడి వరకే వచ్చి ఆగిపోతుంది. అంటే ఇది 100% మంచి చేస్తుంది. చెడు చేయదు. అంటే ఉత్తర ఈశాన్యము మంచి చేస్తుంది. దీని ఫలితాలు బాగా ఉంటాయి. మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది. సందేహం ఏమాత్రము కూడా లేదు. అదే గనక ఈ రోడ్ ఇక్కడ ఈస్ట్ ఉందండి. సో, ఇటు నుంచి కూడా రోడ్ ఉంది గదా! ఇటు నుంచి రోడ్ ఉంది కదా! ఈ రోడ్ వచ్చినప్పుడు ఎలా రావచ్చు అంటే ఇక్కడ వరకు రావచ్చు. ఫస్ట్ ఇక్కడికొస్తుందండి. ఇక్కడికొస్తుంది, డౌట్ లేదు. దానివల్ల తూర్పు ఈశాన్యము మంచి ఫలితాలను ఇస్తుంది. సక్సెస్ సాధిస్తారు. యజమాని సక్సెస్ సాధిస్తాడు. మీకు ఇంకో పాయింట్ చెప్పాలి. ఇలా ఉన్న కాడ అతను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇల్లు కట్టాడనుకోండి. తక్కువ టైంలో G+2, 3 కూడా వెళ్ళిపోతాడు. ఫస్ట్ గ్రౌండే. కానీ తర్వాత పైకి పోతూ ఉంటాడు. కారణము ఇది చేసే మాయ. అంటే మంచి చేస్తుంది కాబట్టి నార్త్ ఈస్ట్. దీంట్లో ఇక్కడ తూర్పు ఈశాన్యం పడుతుందండి. సో, కాలక్రమేణా ఏం కావచ్చు అంటే కొద్ది రోజులు మీద పడ్డ తర్వాత ఈ నడకలు ఇటువైపు కూడా పడవచ్చు. ఇది తూర్పాగ్నేయం పడుతుంది. తూర్పు ఈశాన్యం అని తీసుకున్నాడు. తూర్పు ఈశాన్యం పడింది. తర్వాత తూర్పుకొస్తుంది. తర్వాత తూర్పాగ్నేయానికొస్తుంది. ఎలా వస్తుంది అంటే 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరం రాగానే ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది స్వామి. ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అదేంది? తూర్పాగ్నేయ ఎఫెక్ట్. ఇది పడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో చెప్తాను స్వామి. ఇది గనక పడిందనుకోండి, ఇంట్లో అనారోగ్య సమస్యలొస్తాయి. పెళ్ళిళ్ళ విషయంలో ప్రాబ్లమ్ వస్తుంది. అమ్మాయికి పెళ్లి చేయాలన్నా అంత తొందరగా కుదరదు. అమ్మాయి తల్లిదండ్రుల మాట వినే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట. ప్లస్ అమ్మాయి ఇంట్లో ఉన్న గృహిణి కూడా ఆనందంగా ఉండదు.
గృహిణి కూడా బాధపడుతూ ఉంటుంది. అంటే శుభాలు ఉండవు. మరికొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. ఎప్పుడు ఇక్కడ పడ్డప్పుడు మాత్రమే ఆలోచించుకోండి. అరే! నార్త్ ఈస్ట్ బిట్ కదా అంటే నేను చెప్పేది ఓన్లీ 10% అండి. ఇది పెద్ద మైనస్ అని చెప్పట్లేదు. జస్ట్ 10% చెప్తున్నాను. ఒక్కొక్కసారి 10 100% అవుతుంది. సైకిల్ ట్యూబ్‌కు ముల్లు గుచ్చిందనుకోండి, గాలి మొత్తం పోతుంది కదా! చిన్న ముల్లే. ఇది కూడా చిన్నదే. ఒక్కొక్కసారి పెద్ద సమస్యే కావచ్చు. అంటే మీకు తూర్పాగ్నేయం పడే అవకాశం ఉంది. 1% మాత్రమే చెప్తున్నాను. ఇది అందరూ చూసి అందరూ బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు స్వామి. పడితే ఎలాంటి లక్షణాలు? అనారోగ్య సమస్యలు కంటిన్యూగా ఉంటాయండి. సో, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం ప్రాబ్లమ్ అవుతుందండి. అంటే బయట నుంచి కోడలు ఇంటికి రావాలన్నా కష్టమే. ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేసి బయటికి పంపాలన్నా కూడా కష్టమే. సో, మీకీ సమస్య ఉంటేనే ఇది ఉంది అని ఆలోచించుకోండి. దానికి పరిష్కారం ఏంటో కూడా చెప్తాను. మరి ఇంకో సందర్భంలో ఇక్కడ ఫ్లైట్స్ ఇక్కడ గీచాను. ఇటు 30 ఉంది నార్త్, ఈస్ట్ 60 ఉందండి. ఇది నార్త్ ఈస్టే. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టే. కానీ దీని ఫలితం ఎలా ఉంటదో చూద్దాం. ఇక్కడి నుంచి వచ్చే రోడ్ ఉందనుకోండి. ఈ రోడ్ ఎక్కడి వరకు వస్తుందండి? మాక్సిమం ఇక్కడి వరకే వస్తుంది. ఇది 20, 30 ఫీట్ ఉందనుకోండి. ఇక్కడి వరకే వస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఇది ఇలా ఉన్నప్పుడు మీకు ఇక్కడికొచ్చేస్తుంది. 5 సంవత్సరాలు దాటి ఆరో సంవత్సరం వచ్చినప్పుడు ఏమవుతుంది? మెల్లిగా ఇక్కడికొస్తుంది. తర్వాత ఇగో ఇక్కడి వరకు కూడా వస్తుందండి. అంటే క్రమక్రమంగా ఇక్కడి వరకు లాగబడుతుందది. అంటే ఫస్ట్ ఇక్కడికి, తర్వాత ఇక్కడికి, తర్వాత అంటే రోజులు మీద పడుతూ ఉంటే చూపుల డైరెక్షన్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇటు 30 మాత్రమే ఉంది. ఇటు 30 ఉంది అంటే ఇక్కడి నుంచి రోడ్ 20 లేదా 30 ఉంది. అది క్రమంగా ఇక్కడ పడే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ పడుతుందో దీనికి ఉత్తర వాయువ్యము ఎఫెక్ట్ ఉంటుంది. ఉత్తర వాయువ్యము డ్యామేజ్ అవుతుంది. ఉత్తర వాయువ్యం వీధి పోటనే చెప్పొచ్చు. సందేహం ఏమాత్రం లేదండి. వీధి పోటనే డైరెక్ట్ ఇటు కావాలి కదా అనేది కొందరి ఆలోచన. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే ఇలా ఇటవుతుంది. ఇలా ఇది తగులుతుందా లేదా అని అంటే మీ ఇంట్లో మానసిక సమస్యలు ఉన్నా, సంఘర్షణకు గురి అవుతున్నా, ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తూ ఉన్నా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా బయట ఉన్నా, వీరికి సమాజానికి కమ్యూనికేషన్ లేకున్నా, అప్పుల్లో కూరుకుపోయినా, ఇల్లు అమ్మే పరిస్థితి వచ్చినా అన్నిటికి కారణం కూడా ఈ ఉత్తర వాయువ్యం అని గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ 1% చెప్తున్నాను స్వామి. ఇది 100% అని నేను చెప్పడం లేదు. దేర్ ఈజ్ 1%. 99% బాగే ఉందండి. 1%. కానీ ఒక్కొక్కసారి 1% 100% కావచ్చు. ఇది ఎలా అంటే లక్షణాలను బట్టి తెలుసుకోవాలి. కరోనా అంటే కరోనా లక్షణాలను బట్టి కరోనా అని తెలుసుకోవాలి అంతే. ఇది కూడా లక్షణాలను బట్టి తెలుసుకోవాలి. ఉత్తర వాయువ్యం పడే అవకాశం ఉంటుంది. చాలామంది విమర్శిస్తారు. నార్త్ ఈస్ట్ కార్నర్ అని తీసుకున్నారండి. నా ముందు అమ్మేసి పోయారండి. నా ముందు దివాలా తీశాడండి. నా ముందు ఐపీ పెట్టుకున్నాడండి. ఇది వాస్తుని నమ్మొచ్చా మరి? వాస్తే గనుక నిజమైతే నార్త్ ఈస్ట్ బాగుందంటారు గదా! అని విమర్శిస్తూ ఉంటారు. నేను వింటూ ఉన్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను స్వామి. చూడండి నార్త్ ఈస్టే ఐపీ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఆర్థిక ఇబ్బందులండి బిల్డింగ్ అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, పిల్లల వల్ల అవమానానికి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొద్దిగా డీప్‌కెళ్తే ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు స్వామి. కారణము ఉత్తర వాయువ్యము ఎఫెక్ట్. ఉత్తర వాయువ్యము ఎఫెక్ట్ 1%. అదే ఇటువైపు వచ్చినప్పుడు చూడండి మాక్సిమం లాగితే ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది. ఇక్కడికి రాదు. ఎందుకు ఇటు 60 ఉంది కాబట్టి ఇక్కడికి రాదు. దీంట్లో ఇక్కడ 30 ఉంది కాబట్టి ఇక్కడికొస్తుంది. మీరు గమనించాలి నేను సైజులు 30x60 ఇది 30x60. సో, ఇటువైపు 60 ఇచ్చాను, ఇటువైపు 30 ఇచ్చాను. ఇటువైపు 30 ఇచ్చాను, 60 ఇచ్చాను. మాక్సిమం వచ్చేసి ఇక్కడికొచ్చి ఆగుతుంది. ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ లేదు. ఈ రోడ్ మాక్సిమం 30 గాని 20 ఉంది. ఇక్కడికొస్తుంది. అంటే ఇది మంచి చేస్తుంది. దీనికి తూర్పు ఆగ్నేయం ఎఫెక్టు ఉండదు. మరి దీనికి తూర్పు ఆగ్నేయ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు సైజులు చూసుకొని నిర్ణయము తీసుకోండి స్వామి. ఒకవేళ ఇలాంటిది ఉంటే దాన్ని సవరించుకోవచ్చు. ఎలా సవరించుకోవచ్చు ఇక్కడే చెప్తాను చూడండి. ఇక్కడ తూర్పాగ్నేయం పడింది అనుకోండి స్వామి. తూర్పాగ్నేయం పడినప్పుడు ఏం చేయండి అంటే మీరు మీ కాంపౌండ్‌ను లోపలికి తెచ్చుకోండి. లోపలికి తెచ్చుకొని ఎక్కడైతే పడుతుందో ఇలా గోడ కట్టుకోండి. 2 ఫీట్ల గ్యాప్ ఉండాలండి. దీంట్లో తులసి చెట్లు పెట్టుకోండి. ఇది 2 ఫీట్ల గోడ అన్నమాట. ఈ గోడ దీనికి టచ్ అయ్యి ఉండకూడదు. ఈ విధంగా గోడ ఉండాలి. సో, ఇక్కడ కాంపౌండ్ లోపలికి తీసుకున్నానండి స్వామి నేను. సో, కాంపౌండ్‌కి మరొక గోడ అసలైన మీ పాత కాంపౌండ్ గోడ ఇది. ఇది ఇక్కడి వరకే కట్ చేశానండి. దీని మధ్య గ్యాప్ మెయింటైన్ చేయమన్నాను. 2 ఫీట్ గ్యాప్ ఉంచండి అన్నాను. దీంట్లో తులసి చెట్లు పెంచుకోండి. అప్పుడు ఏమవుతుంది దీంట్లో నుంచి బయటకొస్తారు స్వామి. అదే విధంగా దీని పరిస్థితి కూడా అంతే స్వామి. దీని పరిస్థితి కూడా అంతే. అప్పుడేం చేయండి కాంపౌండ్ లోపలికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని ఇక్కడ ఎక్కడ పడుతుందో అక్కడ ఏం చేసుకోండి అనంటే మీరు ఇట్లా గోడ కట్టేసుకోండి. ఇది టచ్ కావద్దండి. ఇది కూడా టచ్ కావద్దు.
అప్పుడు ఉత్తరవాయు దోషం అనే అప్పుడు ఇక్కడ పడుతున్నటువంటిది ఈ ఉత్తరవాయం పడుతుంది కదా! కట్ అయిపోతుంది స్వామి. కట్ అయిపోతుంది. ఇది ఎవరికి అండి? ఆల్రెడీ ఇల్లు ఉన్నవారికి చెప్పాను. సరే ఇల్లు కట్టలేని వారికి సేమ్ కాంపౌండ్ కాకుండా కాస్త లోపలికి తీసుకొని మీ కాంపౌండ్ పెట్టుకునే సైజులో ఇంకో గోడ పెట్టుకోమని చెప్తున్నానండి. సింపుల్. ఇది 2 ఫీట్ల గ్యాప్ ఉండాలి. ఇక్కడ తులసి చెట్లు పెట్టుకోండి. ఈ సమస్య నుంచి బయటపడతారు స్వామి. ఇది సమస్య ఉన్న వారికే చెప్తున్నానండి. ఎవరినో భయపెట్టడము, ఇబ్బంది పెట్టడం నా కాన్సెప్ట్ కాదు స్వామి. సమస్యలు వస్తున్నాయి కాబట్టే చెప్తున్నాను స్వామి. ఇది అందరూ కూడా క్యాచ్ చేయలేరు. మీరు మాత్రమే అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇది 1% మాత్రమే అన్నాను. ఒక్కొక్కసారి అది 100% మారి చాలామందిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి, నా అనుభవం నాకు ఉంది కాబట్టి, అనుభవసారం ఈ వీడియో చేశాను స్వామి. సో, ఈ సవరణలు చేసుకొని సక్సెస్ అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను స్వామి.